కీర్తన 78వ అధ్యాయం 1వ వచనం నుంచి 36వ వచనం వరకు. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకై ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును యాకోబు సంతతికి శాసనములను నియమించును, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించును. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించును. వెండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపక నొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘ స్తంభములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతిని మీద తిరుగుబడిరి. వారు ఆశ కలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అని అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవలైపాయెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకున్నది. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజును, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయారు, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఆయనను ఆయన పైన ఆకాశములను ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరచును. ఆహారమునకై ఆయన వారి మీద మన్నా కురిపించును, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించును. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలగల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగిను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయారు. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసిన, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసిన. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకునిరి. దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునిరి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. ఈ కీర్తనకర్త విలువైనటువంటి విషయాలను, గతంలో జరిగినటువంటి విషయాలను కీర్తనకర్త యొక్క జీవిత కాలంలో సమకాలీనికులుగా ఉన్నటువంటి వారి దృష్టికి, వారి పిల్లల దృష్టికి దీనిని తీసుకొస్తున్నాడు. మొదటి 8 వచనాలలో దాని గురించి అతను చెప్తున్నాడు. 3వ వచనంలో మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. తర్వాత 4వ వచనం ఆఖరి భాగంలో వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. 5వ వచనంలో రాగల తరములలో
పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లను వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లను. ఇది తర్వాత 7వ వచనంలో, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించును, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించును, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలనని వారికి ఆజ్ఞాపించును. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ వాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గమనముల మీదను వాటిని వ్రాయవలను. అదే అంశాన్ని ఈ కీర్తనకర్త దానిని వివరించుతూ గతంలో దేవుడు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో జరిగించుతూ వచ్చాడో వాటిని గురించి వివరించుతూ మాట్లాడుతున్నాడు. అలా రాయటంలో కలిగిన ఉద్దేశాన్ని ఇక్కడ 6వ వచనంలో చూపించాడు. 5వ వచనం ఆఖరి భాగంలో కూడా, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరోవైకి ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటున గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. ఇప్పుడు మరలా నేను మీ దృష్టికి మీ గమనానికి ఈ విషయాలను తీసుకొస్తున్నానని చెప్తున్నాడు. మనం చదివినటువంటి ఈ 9వ వచనం నుంచి 36వ వచనం వరకు 2 ప్రధాన అంశాలు చెప్పాడు. ఒకటి, 15వ వచనంలో అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. 16వ వచనంలో బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించును, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను అనేటువంటిది. తర్వాత 23వ వచనంలో ఆయనను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించును, అంతరిక్ష ద్వారములను తెరచును, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించును, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించును, దేవదూతల ఆహారమును నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. వారికి ఐగుప్తు నుంచి విడుదల పొందిన తరువాత ప్రారంభ దినాలలో జరిగిన విషయాలు ఇవి. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 18వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చారు. ఇది 2వ నెలలో జరిగింది. అంటే 1 నెల కంప్లీట్ అయిన తర్వాత జరిగిన విషయాల్లో ఆ రోజున వారికి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అది 13వ వచనంలో చూడండి. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమున కప్పెను, ఉదయమున మంచు వారి పాళెం చుట్టూ పడియను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దానిని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి, దానిని హెబ్రీ భాషలో మన్నా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు. దాని తర్వాత 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమై రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లమని అడగగా, తర్వాత 6వ వచనంలో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నులు ఎదుట అట్లు చేసిన. దానికి ఆ విధంగా ఈ 16వ అధ్యాయంలో వారికి కావలసిన ఆహారాన్ని, 17వ అధ్యాయంలో వారికి కావలసినటువంటి నీటిని, ఆ రెండింటినీ కూడా వారి అరణ్య ప్రయాణం అంతటిలో కూడా సమకూర్చాడు దేవుడు. మరలా చూడండి, 78వ అధ్యాయంలో 14వ వచనం. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపిన కనుక ఆయన సన్నిధి వారికి తోడుగా రానిచ్చి వారు నడిచినటువంటి అరణ్య మార్గం అంతటిలో కూడా
పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించాడు. అంటే ఇక్కడ ఆయన వారికి తెలియనటువంటి ప్రదేశంలో నాయకుడిగా ఉండి ముందుగా వారిని నడిపించటం అనేటువంటిది, వారికి ప్రతిరోజు కావలసినటువంటి ఆహారాన్ని, నీటిని మరి నదుల వలె పారగలిగి, అంటే సమృద్ధిగా వారికి ప్రతిరోజు కావలసినటువంటి వాటన్నిటిని కూడా సమకూర్చాడు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని గురించి చెప్తున్నటువంటిది ఇంకొక విషయం ఏంటంటే, వారు 18వ వచనంలో, వారు తమ ఆశకులది ఆహారమును అడుగుచూ తమ హృదయములలో దేవుని శోధించిరి. వాళ్ళు రోజు ఈ విధంగా ఈ మన్నా తినటం అనేటువంటిది వారికి నచ్చల. అంటే దేవుడు అనుగ్రహించిన దాంట్లో వాళ్ళు సంతృప్తి చెందలేదు. వాళ్ళు మళ్ళా దేవుణ్ణి శోధించారు. శోధించినప్పుడు 26వ వచనంలో, ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించును, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా రెక్కలగల పిట్టలను వారి మీద కురిపించును. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలి చేసెను. వారు కడుపారా తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన వారికి అనుగ్రహించెను. వారి ఆశ తీరకమునిపై ఆహారం ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగిను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను, ఇశ్రాయేలులో యెవనస్తులను కూల్చెను. కనుక ఈ శోధన, వాళ్ళు మేము ఐగుప్తులో ఉండగా మాంసమును తిన్నాం, అంటే రకరకాలైన వాటిని మేము తిన్నామని చెప్తూ రోజు ఈ మన్నా తిని మా ప్రాణాలు విసిగిపోయాయని చెప్పారు. అంటే వేరైనది కావాలని కోరుకున్నారు. అంటే దేవుడు అనుగ్రహించిన దానితో తృప్తి చెందకుండా వారికి ఆశించిన దానిని కావాలని దేవుణ్ణి శోధించారు. దేవుడు వారి ఆశ మేరకు ఈ పూరేళ్లను రప్పించి ధూళి అంత విస్తారముగా మాంసమును, ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలగల పిట్టలను ఆయన వారి మీద కురిపించను. దానిలో 26వ వచనంలో చూస్తే, ఆకాశమందు తూర్పు గాలిని విసరజేశాడు మొదటిగా. తర్వాత తన బలము చేత దక్షిణ గాలిని రప్పించను. అంటే ఒక ప్రక్క నుంచి ఒక విస్తారమైనటువంటి గాలిని తీసుకొచ్చి, ఇంకొక ప్రక్క నుంచి ఇంకొక గాలిని తీసుకొచ్చి, అవి వారున్న ప్రాంతంలో పడిపోయేటట్లుగా సృష్టిలో తన కార్యాన్ని చేశాడు. అదే తూర్పు గాలి కంటిన్యూగా ఎల్లప్పుడూ కనుక ఒకే రకంగా వీధిలో వేస్తుంటే అది అంతకంతకు ఇంకా దూరం వెళ్ళిపోయాయి. కానీ అదే సమయంలో ఇంకొక దిక్కు నుంచి ఆ గాలిని తీసుకొచ్చి ఆ పెట్టెలు వాళ్ళు ఉంటున్నటువంటి పాళ్యం మీద వాలేటట్లుగా చేశాడు. వీటన్నిటిలో కూడా ఆయన కార్యములు వారి మధ్యలో చక్కగా బయలుపరిచాడు. చూడండి, అక్కడ సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31 నుంచి, తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టూ ఆ ప్రక్కను ఈ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసిన. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకుంటుండరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములు కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాళెం చుట్టూ వాటిని పరచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడిన. ఇక్కడ తెగులు వచ్చి వారందరూ మీదకి రావటం చేత వాళ్ళందరూ చాలామంది, ఇక్కడ మనం చదివినటువంటి కీర్తనలో 31వ వచనంలో, దేవుని కోపము వారి మీదకి దిగను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను, ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇక్కడ మనం వీళ్ళందరూ కూడా 6 లక్షల మంది పురుషులు బయలుదేరి వచ్చారని మనం దేవుని వాక్యంలో వాళ్ళని గురించి చదువుతాం. కానీ బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు దేవుని శోధించడం అనేటువంటిది ఆపకుండా చేసినప్పుడు వాళ్ళకి కావలసిన ఆహారాన్ని, నీటిని, వాళ్ళు మాంసం అడిగితే మాంసాన్ని కూడా దేవుడు వాళ్ళకి ప్రసాదించాడు. కానీ వాళ్ళ సంవత్సరాల చివరికి ఏం చేశాడంటే, వాళ్ళలో కొంతమందివి 33వ వచనంలో, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. అని ఈ పూరేళ్ళు రాకమునుపు వరకు వాళ్ళు ఆరోగ్యంగానే బాగానే ఉన్నారు. కానీ ఆ పూరేళ్ళ విషయంలో శోధించినప్పుడు అవి వచ్చిన తర్వాత, తిని తనిసిన తర్వాత వారి ప్రాణములు అకస్మాత్తుగా గతించిపోయేటట్లుగా దేవుడు చేశాడు.
సో ఇక్కడ మనం చూసినట్లయితే 3 విషయాలు. ఒకటి, పైనుంచి కురిపించినటువంటి మన్నా, బండలో నుంచి వచ్చినటువంటి నీరు, గాలి విసరజేయగా కురిసినటువంటి పూరేళ్ళు. ఈ 3 అద్భుతమైనటువంటి కార్యములు వారికి ఆ దినాలలో జరిగించిన దేవుడు మరలా వారి మధ్యలో దేవుడు మేఘస్తంభముగా పగలు, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించుతూ వచ్చినప్పటికీ కూడా వారిని దేవుడిని శోధించే విషయంలో వారు ఎప్పుడూ కూడా వెనకాడలేదు. చివరికి ఆయన కోపం రగులుకొని వారందరినీ కూడా గతించిపోయేటట్లుగా చేశాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు కూడా విశ్వాసులమైనటువంటి వారికి గుర్తుగా కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనం నుంచి, మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయారు. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. కనుక వారి పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు. అది ఆకాశం నుంచి వచ్చినప్పటికైనా సరే. కానీ పరలోకం నుంచి వచ్చినటువంటి ఈ జీవాహారం, ఆ మన్నాకి, వాళ్ళు తిని చనిపోయినటువంటి ఆహారానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏదైతే తన శరీరాన్ని జీవాహారంగా పోల్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడో దానిలో జీవం ఉన్నది. చెప్తున్నాడు, జీవము కొరకైన నా శరీరమే. తర్వాత అదే అధ్యాయంలో 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే. నా ఎద్దుకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దక్కికొనడు. ఆ బండలోని నీళ్లు త్రాగటం అనేటువంటిదే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచటం. ఆ మన్నా తినటం అనేటువంటిదే యేసు ప్రభు దగ్గరికి రావటం. అలా ఆయనను తిని త్రాగివాడు ఎప్పటికీ ఆకలి కొనడు, దప్పిక కొనడు. అదే విషయాన్ని యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడును వాడెప్పుడనూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీట బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. కనుక మామూలుగా త్రాగినటువంటి నీళ్లు తాగిన వాళ్ళందరూ కూడా మరలా దప్పికొన్నారు. ఎవరైనా సరే యేసు ప్రభు ఇచ్చేటువంటి జీవజలములు కనుక తాగినట్లయితే వారిలో జీవజలముల నీటి బుగ్గలు ఊరును. దానికి 7వ అధ్యాయం చూడండి, 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళం. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పిన. అది వారికి ఇవ్వబడినటువంటి ఆ బండలో నుంచి వచ్చినటువంటి నీరు. ఇక్కడ చూడండి, ఆ బండ ఎవరనేటువంటిది రాయబడింది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నా శరీరము ఆ జీవాహారం అని చెప్పినట్లుగానే మొదట కోరింది 10వ అధ్యాయం 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అందరూ కూడా ఒకే ఆహారాన్ని భుజించారు, మన్నా. వారిని వెంబడించినటువంటి ఆ బండలోనిది అందరూ కూడా తాగారు. అది ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, అంటే అది మన్నా. తర్వాత ఒకే ఆత్మ సంబంధమైన పానం, మన బండలో నుంచి వచ్చిన నీరు, రెండు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రెండుటిని వారు గనక త్రాగి తిని ఉన్నట్లయితే, సరైన విధంగా గనక చూసుకున్నట్లయితే వారి యొక్క ఆకలి దప్పిక రెండు తీరేండేవి. కానీ వారిలో కలిగినటువంటి పెద్ద సమస్య ఏంటంటే, కీర్తన 78వ అధ్యాయం 22వ వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. వీటన్నిటికీ కారణం ఏదైతే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరానికి ఆయన యొక్క అందు విశ్వాసం ఉంచి ఆత్మను పొంది ఆత్మ మనలో పనిచేయడానికి అవసరమైనటువంటి, అది ఆత్మ సంబంధంగా మనందరం కూడా రుచి చూడవలసినటువంటి విశ్వాస సహితమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితం వారిలో లోపించింది. కనుక వారు ఇక్కడ రాయబడినట్లుగా
వారు 33వ వచనంలో, కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వీటన్నిటికీ కూడా మూల సంబంధమైనటువంటిది. వారు ఎటువంటి విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచలేదో ఆ విధంగా వారు విశ్వాసం ఉంచలేకపోయారు. అందుచేత వారందరూ కూడా దేవుడిని, ఆయన వారికి అనుగ్రహించినటువంటి ఆహారము, నీరు అవన్నీ తిని త్రాగి ఎటువంటి విధంగా దేవుడు ఆశ్చర్యమైన విధంగా చక్కగా రోజు ఆకాశం నుంచి వారికి కావలసినటువంటి ఆహారాన్ని, వారిని వెంబడించినటువంటి బండలో నుండి నీటిని వారు త్రాగగలిగారో దాని యందు సంతుష్టులై ఆయన యందు విశ్వాసం ఉంచి వారిని ఏ దేశంలోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు పిలిచి ఉన్నాడో దానిలోనికి నడవటానికి వారు ఆయన యందు ఎటువంటి విధంగా విశ్వాసం ఉంచలేదో అటువంటి విధంగా ముందుకు సాగలేకపోయారు. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకునకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమి వారి వలన విసికి, వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు, కనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా వారిలో ఇద్దరు తప్ప మిగిలినటువంటి వారు 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా అరణ్యంలో నశించిపోయారు, రాలిపోయారు. అది ఇక్కడ 19వ వచనంలో చెప్తున్నాడు. 18:19, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గురించి కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాం. ఇక్కడ మనం చదివినటువంటి 78వ కీర్తనలో కూడా 22వ వచనంలో, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము అను వాగ్దానం ఇంకా నిలిచుండగా మీలో ఎవడైనానో ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగిందుము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనున్న దాసత్వంలో నుంచి బయటికి పిలువబడి కనాను దేశంలో ప్రవేశించడానికి పిలువబడ్డారు. విశ్వాసమైన మనం, ఈ హెబ్రీ పత్రిక కర్త చెప్తున్నాడు 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. వాళ్ళు ఏ విధంగా దేవుని యందు లక్ష్యముంచి వారు నేను దినదినము నడిపిస్తున్నటువంటి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి ఆయన వైపు చూచి నడిపించబడాలో ఆ గురి నుంచి తప్పించబడి విశ్వాసం ఉంచలేకపోయారు. వారి శరీరానికి కావలసిన ఆహారము, మాంసము వాటి మీద దృష్టి ఉంచారు. అందువల్ల పిలువబడిన పిలుపులో నుంచి తప్పిపోయి అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు విశ్వాసులకు మనకి ఇవ్వబడిన హెచ్చరిక ఏంటంటే, మనం కూడా పరలోక సంబంధమైన పిలుపులో పిలువబడ్డాం. వాళ్ళు అవిశ్వాసం చేత అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు విశ్వాసులమైన మనకు ఇవ్వబడుతున్న హెచ్చరిక ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు. అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి 1000 సంవత్సరాల యొక్క తన రాజ్యస్థాపన జరిగించినప్పుడు అది మనం దేవుడు విశ్రాంతిని పొందేటువంటి సమయం, తన కుమారుడు భుజముల మీద రాజ్యభారం ఉండేటువంటి సమయం. దానిలో మనం కూడా విశ్రాంతిని పొందుతాం. అంటే ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేసేటువంటి అనుభవాన్ని అని చెప్పవచ్చు ఒక మాటలో. దానిలో మనం తప్పిపోతామేమో అనేటువంటిది భయం కలిగి, అంటే భయం అంటే దాసత్వంతో కూడిన భయం కాదు, కానీ మనం జాగ్రత్తగా నడుచుకుంటూ, వారు అవిశ్వాసం చేత తప్పిపోయారు కనుక అపనమ్మకస్తులం కాకుండా విశ్వాసం ఉంచి మనలను పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తెరిగి మనలను దినదినము చక్కగా నడిపించడానికి సామర్థ్యం కలిగిన ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగటం అనేటువంటిది మన దినదిన అభ్యాసంగా మన జీవితంలో జరిగించాలి. అలా లేకపోయినట్లయితే మనం కూడా రక్షణ అయితే పొంది ఉన్నాం, కానీ ప్రభు మనకేదైతే మనం పరలోక సంబంధమైన పిలుపులో పిలిచి ఉన్నాడో దానిలో 1000 సంవత్సరాల పరిపాలన జరిగించే విషయంలో మనం తప్పిపోతాం. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి
మనం ఎటువంటి విధంగా వాళ్ళు తప్పిపోయారో దాన్ని మనం పరీక్షించుకుంటూ సరిదిద్దుకుంటూ నడవాలి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు. అరణ్యంలో వారు నీటి బుడగ వలె రాలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావలసినటువంటి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అనే దాని మీద దేవుడిని శోధించి దేవుని యొక్క పిలుపును వారు గుర్తించకుండా ఆయన యందు విశ్వాసం ఇచ్చే విషయంలో తప్పిపోయారు. అవన్నీ కూడా అన్యజనులు చేస్తారు. కానీ మీరేం చేయమని అడుగుతున్నాడంటే ప్రభు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. వాళ్ళకి ఏ విధంగా పరలోకం నుంచి మన్నాని, బండలో నుంచి నీటిని వారికి అనుగ్రహించాడో అదే దేవుడు మనము ఆయన రాజ్యము తర్వాత ఆయన కోరిన విధంగా నీతి కార్యములు జరిగించి ఆయనకి ఇష్టకరంగా జీవించడానికి అవసరమైన విధంగా మన జీవితాన్ని కనుక ముందుకు సాగించినట్లయితే ఈ లోక సంబంధమైన ఏ విషయాలలో మనకి అవసరతలు ఉన్నాయో వాటిలో దానిని ఆయన తప్పక అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. కానీ విశ్వాసులమైన మన ప్రయాసమంతా, మన ప్రార్థన, మన ఆలోచనలు ఇవన్నీ కూడా ఇక్కడ లోకానికి సంబంధించినవి పొందటానికి కనుక మనం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇశ్రాయేలీయుల వలె మన జీవితంలో కూడా పరలోకపు దృష్టి కలిగి జీవించిన వారంగా మనం ఉండం. ఆ విషయాన్ని మనం గుర్తిరగాలి. దేవుడు మన ఎందుకు పిలిచున్నాడు, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆయనతో పాటు ఏ విధంగా జీవించాలి, దాని కొరకై మన దినదిన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేటువంటిది పరీక్షించుకుంటూ మనం జీవించగలగాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం నుంచి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. మనం పైన చదివినటువంటి 50వ వచనం నుంచి 51లో వారు పరలోకము నుండి వచ్చినటువంటి ఆకాశము నుంచి కురిపించినటువంటి మన్నాన్ని తిని కూడా మీ పితరులు చనిపోయారు. కానీ ఒకవేళ ఈ పరలోకము నుంచి వచ్చిన ఈ జీవహారం నేనే అని చెప్పబడిన యేసుక్రీస్తుని కనుక మీరు తిని త్రాగినట్లయితే మీరు ఎల్లప్పుడూ కూడా నశించకుండా ఉండగలుగుతారు. చూడండి, 53వ వచనంలో మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ, ఆ శరీరం తినుట త్రాగుట అంటే కూడా ఇక్కడ మనం చదివినటువంటి 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు నువ్వు తప్పికొనడు. అంటే ఆ మన్నాను తినటం లేక జీవాహారమును తినటం అంటే దేవుని యొద్దకు రావటం. ఎవరైనా నా యొద్దకు వచ్చిన ఎడల వాడు ఆకలి కొనడు. అంటే ఆయన ఉన్నాడు, సజీవుడిగా ఉండి నన్ను నడిపించుతున్నాడు, నా ప్రతి అవసరతను తీర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడు అని మనం నమ్మి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, తర్వాత ఆయన యందు ఈ విధంగా నన్ను పిలిచిన పిలుపుకు చక్కగా నన్ను నడిపించగలడు అనేటువంటి విశ్వాసం కనుక ఉంచినట్లయితే అది ఆయనను త్రాగటం. ఆ రెండు కనుక చేసినట్లయితే, అంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట, సో ఆ రెండు కూడా ఆయన వద్దకు వచ్చి ఆయన జీవమందు లేకపోతే ఆయన మనను సజీవుడిగా చేయగలిగినటువంటి సామర్థ్యమందు విశ్వాసం ఉంచటం, అనగా ఆయన మరణం యొక్క పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో మనం ఐక్యపరుచుకోవటం. అంటే ఈ శరీర విషయమై చనిపోవుట, అంటే ఆత్మ విషయమై నూతనంగా మనం దినదినము పరలోక సంబంధమైన విషయాల నిమిత్తమై జీవించగలుగుట. ఆ రెండింటిని మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు జరిగించేటువంటి ప్రక్రియ. వారు ఎప్పుడైనా ఆ భౌతికమైనటువంటి విషయాలను చూచి ఆ రోజున తిని త్రాగి తనిసి చనిపోయారు. కానీ వాటి వెనక ఉన్నటువంటిది ఇదంతా కూడా దేవుడు ఎందుకు చేయించుతున్నాడు అనేటువంటి విశ్వాస సహితమైనటువంటి దానిలో వాళ్ళు ఆలోచించే విషయంలో తప్పిపోయారు. కనుక మనం విశ్వాసులంగా పిలువబడిన మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తునందుకు వచ్చుట అంటే లోకం విషయాన్ని విడిచిపెట్టుట, నేను లోకం విషయమై సిలువ వేయబడి ఉన్నానని చెప్పటం. ఆయనను త్రాగుట అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి నూతనంగా జీవించడానికి అవసరమైనటువంటి అనుభవాన్ని కలిగి ముందుకు సాగటం. వారు ధర్మశాస్త్ర క్రియలను జరిగించి నూతనంగా జీవింప చేయడానికి అవసరమైనటువంటి ఆత్మ ఆ దినాలలో కుమ్మరించబడలేదు కనుక వారు నశించిపోయారు. ఇప్పుడు నూతన నిబంధనలో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు,
ఆయనను తిని త్రాగునట్లుగా, మనలో ఆయన నివసించినట్లుగా. చూడండి 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. కనుక ఎవరైతే విశ్వాసం ఉంచి నిజమైన విధంగా ఆయనను, ఆయన మరణాన్ని వారి వారి జీవితాల్లో అన్వయించుకొని ఆయన యొక్క పునరుద్ధాన జీవం ద్వారా ఆత్మలో బలపరచబడి నడిపించబడేటువంటి అనుభవంగా కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ జీవించుతారు. తర్వాత ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నా కొరకై చనిపోయి తిరిగి లేచిన వాడని, ఆయన దగ్గరికి రావటం అనేటువంటిది లోకాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వాసంతో వారి జీవితాలలో ప్రతిష్ఠించుతారో వారిలో ఆయన నివసించి వారు దేవుని యొక్క చిత్తమును తెలియపరిచేటువంటి, నడిపించబడగలిగేటువంటి బిడ్డలుగా ఈ లోకంలో ఉండగలుగుతారు. వారు ఎల్లప్పుడూ కూడా రాబోతున్నటువంటి పరలోక రాజ్యం యొక్క పిలుపుకు తగిన విధంగా జీవించగలిగి ఆయన మహిమలో వచ్చినప్పుడు వారు కూడా మహిమపరచబడేటువంటి బిడ్డలుగా చేయబడతారు. సో పాత నిబంధనలలో కీర్తన 78లో రాయబడినటువంటి విషయాలు ఇశ్రాయేలీయుల యొక్క ఆ తరం వారికి, తర్వాత తరం వారికి, వారి పిల్లలకు, వారి తర్వాత పిల్లలకు అది సదాకాలము ఆ విధంగా కొనసాగుతూ ఉండవలసిందని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి నూతన నిబంధనలో మన ప్రభు స్వయంగా వచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయంలో, తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, తర్వాత పౌలు హెబ్రీ పత్రిక 3-4 అధ్యాయంలో మనతో మాట్లాడుతున్న రీతిగా మనం కూడా వారు ఏ విధంగా విశ్వాసం చుట్టలో తప్పిపోయారో, దేవుడిని శోధించారో, మనము ఏకలోక సంబంధమైన విషయాల నిమిత్తమే దేవుని శోధింపక మనలను పిలిచిన పరలోక సంబంధమైన పిలుపు కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను తిని త్రాగి సరైన విధంగా జీవించగలిగినట్లుగా దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. ఒకవేళ మన శరీర సంబంధంగా కొన్ని విషయాలను అడిగినప్పటికీ చూడండి ఏమవుతుందో. 106వ అధ్యాయం కీర్తనలు 14వ వచనం, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి, వారు కోరినది ఆయన వారికిచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. వారు మాంసం తిని చక్కగా ఆరోగ్యకరంగా ఉండవలసింది పోయి వారు కోరినది వారికి ఇచ్చారు, కానీ వారి ప్రాణములకు క్షీణత కలిగింది. కనుక మన జీవితంలో దేవుడు మనకు ఏదైతే అనుగ్రహించి ఉన్నాడో దానిలో కనుక మనం సంతృప్తి చెందినటువంటి జీవితం కనుక లేకపోయినట్లయితే మనం ఎంతగానో నశించిపోయి ప్రభువుకు మహింకరంగా జీవించలేనటువంటి స్థితిలోనికి మనం వస్తాం. అది మంచిది స్థితి కాదు మనకు. కనుక దేవుడు కోరిన విధంగా విశ్వాసం ఉంచి చక్కగా ప్రభువు కోరిన విధంగా మరి ఏదైతే ఆయన ఆశిస్తున్నాడో ఆయన మనలో సజీవునిగా ఆయన ప్రతిష్ఠించి ఆయన ఆత్మ ద్వారా పరలోక సంబంధమైన పిలుపులో విశ్వాసంతో ముందుకు సాగుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి వందనాలు. వారు తప్పిపోయిన జీవితము మా జీవితాల్లో ఎంతో హెచ్చరికతో కూడినదిగా చేసినందుకు నీకు స్తుతి స్తోత్రాలు. కనుక దినదినము మీరు కోరిన విధంగా మేము జీవించగలిగటకు కావలసిన కృపను మాకు ప్రసాదించు. మీ ఉద్దేశాలు తప్పకుండా మా పక్షంగా నెరవేర్చబడగలగటానికి అవసరమైన కృపను దయచేయమని మమ్మల్ని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ మీ దగ్గరికి వస్తున్నాం. ఈ వాక్యాన్ని మా కొరకై ప్రభు దీవెనకరంగా మార్చు. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.